పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డ్రోన్లతో గాలింపు. అసలు ఎవరి ప్రభాకర్? ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కోసం 3 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం 3 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలిస్తున్నాయి. డ్రోన్లు సైతం వినియోగిస్తూ ప్రభాకర్ కోసం గల్లీ గల్లీలో జల్లెడ పడుతున్నారు. అసలు ఎవరి ప్రభాకర్? 2 రాష్ట్రాల పోలీసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న ఈ ప్రభాకర్ క్రైమ్ హిస్టరీ ఏంటి? అంతటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంత ఈజీగా ఎలా తప్పించుకున్నాడు? ఆంధ్రప్రదేశ్ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్. హైదరాబాద్లోని ఫ్రిజాం పబ్బు కాల్పుల కేసులో కీలక వ్యక్తి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ను పీటీ వారెంట్పై ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. సోమవారం సెప్టెంబర్ 22 విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు ప్రభాకర్. డిన్నర్ కోసం ఓ దాబా దగ్గర ఆగినప్పుడు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నాడు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పబ్బులో పోలీసులపై కాల్పులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ ఫ్రిజాం పబ్లో 2 పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో బత్తుల ప్రభాకర్ అరెస్ట్ అయ్యాడు. ఈ రోజు బత్తుల ప్రభాకర్ నుంచి 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. బత్తుల ప్రభాకర్ పరారీ ఘటనలో 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటేశారు ఉన్నతాధికారులు. అసలు ఎవరి ప్రభాకర్? చిత్తూరు జిల్లాకి చెందిన మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోనూ ప్రభాకర్పై కేసులున్నాయి. 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్ 2022లో మొదటిసారి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ రోజు ప్రభాకర్ను అదుపులోకి తీసుకుంటుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో కానిస్టేబుల్ బౌన్సర్స్కి బుల్లెట్ గాయాలు అయ్యాయి. స్పాట్లోనే ప్రభాకర్ నుంచి 2 తుపాకులు, 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ప్రభాకర్ ఇంట్లో సోదాలు చేసి 563 బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన సొత్తుతో జల్సాలు చేయడం బత్తుల ప్రభాకర్ హాబీ. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నాడు బోన్ నుంచి తప్పించుకున్నాడు.